హలో మై డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? 1 వీక్ ఎక్స్పీరియన్స్తో ఫోన్ గురించి 2 పాయింట్ ఆఫ్ వ్యూలు చెప్పబోతున్నా. ఒక 1 వీక్ ఫోన్ లేకుంటే నిజమైన లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు, మైండ్ రిలాక్స్ అవుతుంది, నిద్ర ప్రశాంతంగా వస్తుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఇంట్లో అందరూ ఉంటే టైం తెలియకుండా కూడా గడిచిపోతుంది. అదే ఒకవేళ ఇంట్లో ఎవరు ఉండరు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే 4 గోడల మధ్య నువ్వు ఒక్కటే ఉండాలంటే టీవీ కూడా ఉండదు. అప్పుడు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు, ఏవేవో థాట్స్ వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? కానీ అందరూ ఏమో నీకు ఫోన్ పిచ్చి పట్టింది అని అంటారు. బట్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఫోన్ కాదు, మనకంటూ మాట్లాడడానికి, హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి కావాల్సిన మనుషులు ఉండడం. మన చుట్టూ ఎవరు ఉండరు కాబట్టే ఆటోమేటిక్గా ఫోన్కి మనం అడిక్ట్ అవ్వాల్సి వస్తుంది. అదే కనుక అందరూ ఉంటే ఫోన్తో పనేముంది చెప్పండి? సో ప్లీజ్, ఒకరిని బ్లేమ్ చేసే ముందు మీరు ఒకసారి ఫోన్ లేకుండా 1 వీక్ ఉండి చూడండి. అప్పుడు వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుంది. ఫోన్ అన్నది జస్ట్ టైంపాస్ మాత్రమే, అదే లైఫ్ కాదు. నాకు ఈ 1 వీక్ ఫోన్ లేకుంటేనే తెలిసింది లైఫ్ అంటే ఏంటో. అప్పుడే మన గురించి ఎవరు ఎలా అనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ఫోన్ని టైంపాస్ కోసం మాత్రమే వాడండి, అదే లైఫ్ అనేలాగా యూజ్ చేయకండి. ఎందుకంటే ఫోన్ లేనప్పుడే తెలుస్తుంది మన బాధ ఏంటో. అందరూ ఉన్న వాళ్ళకైతే ఎలాగో అలాగా టైం గడిచిపోద్ది. బట్ ఏ ఆప్షన్ లేని వాళ్ళకి ఫోన్ లేకుండా 4 గోడల మధ్యలో ఉండి నిజంగా వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. రియల్లీ ఫోన్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లమ్ ఫర్ లివింగ్ అలోన్ పీపుల్స్. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకి ఫోన్ అనేది చాలా డేంజర్. లిమిట్స్ క్రాస్ చేయకుండా ఫోన్ యూజ్ చేసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. నేను ఎక్స్పీరియన్స్ చేసింది మంచో చెడో కావచ్చు, కానీ ఇలా ఫోన్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫోన్ లేకుండా ఎలా ఉండాలో ముందుగానే ప్రిపేర్గా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఫోన్ లేకుండా ఉండగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అది మంచవచ్చు చెడవచ్చు, ఎలాంటి దానికైనా ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఫోన్ గురించి ఇన్ని మాటలు చెప్తుంది కానీ ఈ వీడియో పెట్టింది ఫోన్లోనే కదా అని. నేను చెప్పింది ఫోన్ చూడొద్దండి అనట్లేదు. ఈ కాలం ఫోన్ లేకుండా ఒక్క సెకండ్ కూడా గడవదు. బట్ ఫోన్ లేని టైంని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి, లైఫ్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. అదే ఎవరు లేని వాళ్ళకైతే ఫోన్ లేకుండా కూడా ధైర్యంగా ఉండగలం అనే నమ్మకం వస్తుంది. అప్పుడప్పుడు ఫోన్ లేకుండా ఉండి చూడండి, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది ఏంటి అని. నేను కూడా ఫోన్ లేకుండా ఉండలేను, కానీ సడన్గా ఉండాల్సి వచ్చింది. ఫోన్ లేని ఈ 1 వీక్ ఎక్స్పీరియన్స్ ఒక కొత్త లైఫ్ని ఇచ్చింది. ఎన్నో హ్యాపీ మూమెంట్స్, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో ఫీలింగ్స్ని క్రియేట్ చేసింది ఈ ఫోన్ లేని 1 వీక్. ఈ వీడియో మీకు యూజ్ అవ్వాలన్నదే నా కోరిక. మీరు కూడా నన్ను, నా వీడియోని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు. అలాగే మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ చేయండి. గుడ్ అయినా బ్యాడ్ అయినా రిసీవ్ చేసుకుంటా. నాకైతే మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.